హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ అయితే తెలియజేయండి. నేనైతే ఈరోజు మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. యాజ్ యూజువల్ 5:30కే ఫస్ట్ అయితే నేను టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే టమాటో బాత్ చేస్తున్నాను. నేనైతే వీడియో తీసుకోలేదండి, మార్నింగ్ కొంచెం బిజీగా ఉన్నా. ఒక క్లిప్ అయితే యాడ్ చేశానండి. ఈరోజు నేనైతే ఇల్లంతా క్లీనింగ్ అయితే చేశానండి. ఈరోజు షాపింగ్ వెళ్ళాలి, యానివర్సరీ షాపింగ్. అందుకని ఈరోజు ఇల్లు అయితే క్లీన్ అయితే చేస్తున్నాను. ఇదైతే సాటర్డే లాగండి. సాటర్డే లాగైతే లేట్గా పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయిందండి వీడియో ఎడిట్ చేసేది, వాయిస్ ఓవర్ ఇచ్చేపటికి. మీరైతే ఏమనుకోదండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇప్పుడు వచ్చే లాగ్స్ డైలీ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తానండి. ఇదైతే కొంచెం లేట్ అయింది, అందుకే ఇదైతే సాటర్డే అయితే నేను అంతా కలశం అయితే పెట్టుకుంటానండి దేవునికి. ఆ రోజే మేము కలశం పెడతాము, శనివారము. అందుకని నేనైతే అదంతా ఇల్లంతా తుడిచేసి అంతా క్లీన్ చేస్తున్నాను అండి. మళ్ళీ ఇంటి ముందర అంతా కడుక్కున్నాను. అదైతే మీకైతే వీడియో అయితే చేశానండి, చూపిద్దామని. నేను శనివారం ఎలా క్లీన్ చేసుకుంటాను అనేసి మీకైతే ఈరోజు ఇల్లు అయితే అంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ అంతా చేసుకుని అంతా చూపిస్తున్నానండి. ఇదైతే మా చెట్లో అయితే 3 గులాబీ పూలు వేసినాయండి, మగ్గులు వేసినాయి, అందుకే చూపించాను. ఇదైతే మార్నింగ్ అండి, మా పాపల ఇద్దరు రెడీ ఆడుతున్నది. అంతా క్లీన్ చేసుకొని అంతా వేసుకొని ముగ్గు అంతా వేసుకొని అంతా అయితే క్లీన్ అయితే చేసేసాను. అందుకైతే మీకైతే చూపించాను కిచెన్ అంతా ఎలా ఉంది అనేసి, ఎలా క్లీన్ చేసుకుంటాను అనేసి. సాటర్డే వస్తే అంతా కిచెన్ ఇంకా ఫుల్ ఇల్లు అంతా తడిబట్ట పెట్టాలండి. మేమైతే తడిబట్ట పెట్టేసి మళ్ళీ దేవుని ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని దేవుని పూజ అయితే చేసుకుంటామండి, కలశం పెట్టుకొని. మేమైతే మా పాప కూడా వచ్చేసిందండి స్కూల్ తర్వాత. 1:30కి వచ్చేస్తుందండి మా పాప స్కూల్. ఇంకా అయితే ఇప్పుడు ఆ పాపతో తోడుకొని దానికోసమే వెయిట్ చేస్తామండి మేమైతే. దాన్ని తోడుకొని పోవాలని షాపింగ్కి, స్కూల్ ఇంకా రాని అని. అదైతే స్కూల్ ఇంకా అయితే వచ్చేసింది, ఇప్పుడు స్కూల్ ఇంకా వచ్చేసింది. షూలు అయితే తీసేస్తుంది. నేనైతే మధ్యాహ్నం లంచ్కి అయితే అన్నము రసం చేసేసానండి. మిరియాల రసం అంటామండి మేము ఇక్కడ. అదైతే నేనేమి తీసుకోలేదు, ఊరికే చేసిన క్లిప్ అయితే తీసుకున్నాను చూపిద్దామనేసి. మధ్యాహ్నం అయితే వేడి అన్నంలోకి మిరియాల రసం అయితే చేసుకున్నాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ టమాటో బాత్ అయితే చేసుకున్నాను. ఇదైతే మధ్యాహ్నం తినేసి వెళ్దామని చేశానండి. మిరియాల రసం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఎవరికైనా మిరియాల రసం రెసిపీ కావాలంటే నాకైతే కామెంట్ తెలియజేస్తే నేనైతే మీకైతే వీడియో చేసి అయితే పెడతానండి. సింపుల్గా ఉంటుంది, జల్దీ కూడా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ ఉంటే చాలండి. మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. మేమైతే మా ఊర్లో అయితే షాపింగ్ చేయడం లేదండి, వేరే ఊరికైతే వెళ్తున్నాము. మా ఊరు పక్కలో హిందూపురం అని ఉందండి. హిందూపురంలో అయితే శారీస్ బాగుంటాయి, అందుకని మేమైతే అక్కడికే వెళ్తున్నాము. పిల్లలకి అంతే, మాకి అంతే, మా హస్బెండ్కి అంతే. అక్కడికే వెళ్ళి కొనుక్కుంటామండి ఎప్పుడు బట్టలు అయితే. మేము శారీస్ అంతా చాలా బాగుంటాయి, చాలా క్వాలిటీగా ఉంటాయని అక్కడికే వెళ్తాము. అందుకే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. అదైతే మా ఊరికి అటకే ఒక 25 కిలోమీటర్స్ అవుతుందండి. మేము బయలుదేరేపాటికి టైం వచ్చేసి 1:30 అయిందండి. 1:30 అయింది ఆ టైంకి అయితే. 1:30 మా పాప వచ్చింది. 1:30కే వచ్చిందండి. ఆమెను కొంచెం అన్నం తినేసి ఆ తర్వాత అయితే మేమైతే బయలుదేరాము. మేమైతే అని చెప్పి అయితే అన్ని పనులు చేసేసుకొని అయితే బయలుదేరామండి. మళ్ళీ వచ్చేప్పటికి ఈవినింగ్ అయిపోతుంది అని, కొంచెం దూరం అండి, పిల్లలతో పాటు వెళ్ళాలి కదండి. అదైతే కొంచెం అయితే లేట్ అవుతుంది, అందుకనే ఇప్పుడైతే బయలుదేరాము. ఇప్పుడైతే ఇంకా యానివర్సరీ లాగ్స్ అయితే వస్తాయండి. మేమైతే టెంపుల్కి కూడా వెళ్తున్నాము, వేరే టెంపుల్కి. అదైతే నేనైతే నెక్స్ట్ లాగ్ అయితే మీకు చెప్తానండి, ఆ టెంపుల్కి వెళ్తున్నాము అని. మీకైతే మీరైతే లాగ్స్ అయితే కంటిన్యూస్గా చూస్తానండి. నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అదైతే ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడెప్పుడు వీడియో చేసి అప్లోడ్ చేసినప్పుడంతా మీకైతే వీడియోస్ అయితే మీకు వస్తుంటాయి. మీరైతే ఫ్రీ టైంలో అయితే నా వీడియో అయితే చూసేయచ్చండి. ఇప్పుడైతే మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. మా ఆయన అయితే డ్రైవింగ్లో బిజీ ఉన్నారు, అందుకే నేనైతే చెప్తున్నాను డ్రైవింగ్లో బిజీ ఉన్నారు అనేసి. హాయ్ చెప్పు అని చెప్తున్నానండి. మా ఆయన అయితే హాయ్ చెప్తున్నారు చూడండి. మా ఆయన అయితే కొంచెం కెమెరా ముందుకు రారండి, అందుకే నేనైతే చాలా చూపిను.
మా పాప కూడా చెప్తుంది లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి. ఇప్పుడైతే మా పాప చూడండి డ్యాన్స్ సాంగ్స్ పెట్టుకున్నాము, అందుకే డ్యాన్స్ అయితే చేస్తుంది మా చిన్న పాప అయితే. ఇంకా అయితే రికార్డ్ చేసుకున్నాము. మీరైతే ఇంకా వీడియో అయితే చూసేయండి. పిల్లలు అయితే పడుకొని పోయారండి, పడుకొని లేచేసారండి ఇద్దరు కూడా. మేమైతే రీచ్ అయిపోయినామండి హిందూపురానికి అయితే. ఇప్పుడైతే షాప్కి అయితే వచ్చేసాము మేము శారీ కొనుక్కోవడానికి. ఇప్పుడైతే శారీస్ అయితే చూస్తామండి, మీకు చూపిస్తాను నేను ఆ శారీ కొనుక్కున్నాను ఏమి అనేసి. అక్కడైతే మా పాప అయితే ఫోటోషూట్ అయితే తీసుకుంటుంది చూడండి. నేనైతే వీడియోస్ చేశాను, అక్కడ కనిపిస్తుంది చూడండి మా పెద్ద పాప అయితే. ఇప్పుడైతే శారీస్ అయితే చూస్తాను, నేను ఆ శారీ కొనుక్కుంటాను, ఎలా ఉంది ఏమి అంతా మీరైతే చెప్పండి నా శారీ ఎలా ఉంది అనేసి. కాస్ట్ కూడా చెప్తానండి ఎంత ఏమి అనేసి. ఇదే సరే అండి నేనైతే కొనుక్కుంది ఇదే. ఈ శారీ అయితే మా ఆయన అయితే సెలెక్ట్ చేశారండి, నా ఫేస్కి చాలా బాగుంటుంది అనేసి. శారీ అంతా చాలా బాగుంది. ఇది క్లాత్ అంటే ఇది సిల్క్ టైప్ వస్తుందండి, సిల్క్ షైనింగ్ క్లాత్ వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. శారీ కూడా చాలా బాగుంది, దానిపైన డిజైన్ వర్క్ కూడా చాలా బాగుంది. అందుకని ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వర్క్ కూడా చాలా బాగుందని తీసుకుని ఇదే సరే అండి నేనైతే తీసుకుంది నా వెడ్డింగ్ యానివర్సరీకి. ఇది కాస్ట్ వచ్చేసి అండి 2500 పడిందండి మాకైతే. వాళ్ళైతే బార్గెనింగ్ డిస్కౌంట్ ఏమి ఇవ్వరండి ఈ షాప్లో అయితే. కానీ శారీస్ అయితే చాలా బాగుంటాయి. నేను ఈ షాప్లో చాలా శారీస్ అయితే కొన్నాను, అందుకని అక్కడికే వెళ్ళామండి. శారీ బాగుంటుంది అనేసి ఇదే తీసుకున్నామండి. ఇప్పుడైతే శారీ అయితే వాళ్ళైతే ప్యాక్ చేస్తున్నారు. ఇప్పుడైతే మేమైతే పిల్లలకి మా ఆయనకి అయితే తీసుకునేకైతే వచ్చేసామండి. మేమైతే పిల్లలకి అయితే మేము జుడియాలో తీసుకుంటామండి బట్టలు, చాలా బాగుంటాయి అనేసి. పిల్లల టీషర్ట్స్ కానీ డైలీ వేర్స్ కానీ మా చిన్న పాపకి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి పిల్లల క్లాత్స్ అన్నీ కానీ. అందుకని పిల్లలకైతే మేము జుడియాలో అనేది తీసుకుంటాము, అందుకని వచ్చేసాము. పిల్లలకి మా ఆయనకు కూడా ఇప్పుడైతే మా ఆయనకి స్లిప్పర్ కావాలని డైలీ యూజ్ స్లిప్పర్ కావాల్సింది, అందుకని వెళ్ళి చూస్తున్నాము. అందుకే మా పాప అయితే చూడండి ఏం చేస్తుంది, అదే షాపింగ్ చేసేస్తుంది. మా చిన్న పాప అయితే అన్ని బట్టలు అయితే చూస్తుంది, టీషర్ట్లు చూస్తుంది, స్లిప్పర్స్ అన్నీ చూస్తుంది. అంతా జుడియా ఫుల్ అయితే రౌండ్లు వేస్తుందండి. మా ఆయన అయితే ట్రై చేస్తున్నారు బట్టలు బాగున్నాయి అవి అంటే. వీళ్ళైతే బాగా ఆడుకుంటున్నారు. మా పాప అయితే ఒక్క నిమిషం ఒక్క చోట అయితే ఉండలేదు, దానికి ఎక్కడో తోడుకొచ్చేసినామనే సంతోషంలో ఉంది. అది బాగా ఆడుతుందండి, ఆడి పడిపోయింది. అందుకని నేనైతే ఎత్తుకున్నాను కాసేపు. ఇప్పుడైతే బట్టలు అయితే తీసుకున్నామండి, పిల్లలకి అందరికీ తీసుకున్నాము. మా ఆయనకి షర్ట్ కూడా తీసుకున్నాము, కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాము, తర్వాత స్లిప్పర్స్ కూడా తీసుకున్నామండి. ప్యాంట్స్ అయితే మా ఆయనకైతే నచ్చలేదు, జీన్స్ ప్యాంట్లు, అందుకని ప్యాంట్లు అయితే పెండింగ్ పెట్టాము. ఇంకా అన్నీ అయితే కొనుక్కున్నాము. ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాము. చూడండి ఎంత చీకటి పడిపోయింది, 8 o'clock అయిపోయిందండి. ఆ టైంకే 8 o'clock అయింది. మాకు కూడా ఆకలి అయితే అవుతూ ఉంది. మధ్యాహ్నం అయితే అన్నం రసం తినొచ్చాము. ఇప్పుడైతే ఆకలి అయితే వేస్తుంది, అందుకైతే హోటల్కి అయితే వచ్చేసామండి. హోటల్లో వచ్చేసి మేమైతే మష్రూమ్ తర్వాత గోబీ చెప్పామండి. ఇది నాకు మా ఆయనకండి. మా పిల్లలకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాము, పిల్లలకి స్పైస్ లేకుండా తినడానికి. వాళ్ళకైతే మా పెద్ద పాపకి మా చిన్న పాపకి తినిపించడానికి, అందుకే ఇప్పుడైతే తినిపిస్తున్నామండి. అదైతే తినేశారు. మేమైతే తిని అయితే బయలుదేరామండి ఇంటికైతే. ఇప్పుడైతే వెళ్తున్నాము. టైం వేరే అయిందండి, చూడండి ఎంత చీకటి పడిపోయింది. టైం అయితే 9 అయిపోయిందండి మేము తినేపాటికి. ఇప్పుడు వెళ్తున్నాము ఇంటికి. పోయేపటికి ఎంత టైం అయిందండి, 9:45 అయిందండి. చూడండి టైం చూపిస్తాను, 9:45 అయిందండి.
మాకైతే చాలా టైర్డ్ అయితే అయిపోయాము. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తామండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. బాయ్ అండి.